వారికి భోజనాన్ని కూడా ముందే సిద్ధపరిచించాడు. దేవునికి స్తోత్రం. మీ పక్కన చెప్తావా, దేవుడు నీకు కావలసిన వాటిని ముందే సిద్ధపరిచాడని? ఆయన నీకు తండ్రిగా, ఆయన నీకు కావలసిన వాటన్నిటిని ముందే సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే చింతపడ మాకు. నా భవిష్యత్తు నేను ఆయన యందు నమ్మిక ఉంచాను, ఆయన తట్టు చూస్తున్నాను, ఆయనకు మొరపెడుతున్నాను, ఆయన స్తుతిస్తున్నాను. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకో చెప్పునా, నా కాపరి లేమిలో ఉన్న ఆయన కాదు, నా కాపరి సమృద్ధి కలిగిన ఆయన. ఆ సమృద్ధిలోకే నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ప్రియమైనదుండరా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మోషేని బాగా విసిగిస్తారు. మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి అని చెప్పి మోషే దగ్గర సరిగినట్లుగా గొరిగినట్లుగా కనబడతా ఉంటుంది. ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మోషే దేవుడి దగ్గర పెడతాడు. అయ్యా, వీళ్ళందరూ మాంసం అడుగుతున్నారయ్యా, మరి ఏం చేయను? ఉన్న గొర్రెలను ఏమన్నా కొయినా, లేదా ఈ సముద్రం పక్కన ఏమన్నా చేపలు పట్టనా, ఏం చేయను అంటే దేవుడు అంటాడు, యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైందా? నువ్వు చేపలు పడితేనే వాళ్ళకి పెట్టగలను అనుకుంటున్నావా? లేదా ఈ గొర్రెలను మేకలను కోస్తేనే ఆయనకి వాళ్ళకి పెట్టగలను అనుకుంటున్నావా? ఇవి ఏమీ చేయకపోయినా కానీ నా బాహుబలము నువ్వు చూద్దు కానీ, నా యొక్క గొప్పతనము నువ్వు చూద్దు కానీ మోషే అని చెప్పి పూరేడు పిట్టలను తూర్పు గాలి పంపించగా ఆ తూర్పు గాలితో పాటు పూరేడు పిట్టలు వచ్చి అదంతా కూడా పాళెమంతా కూడా దరిదాపు వాలి ఉన్నట్లుగా కనబడతా ఉంది. చూడండి, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ మాంసం తిన్నవాళ్ళు వాళ్ళే అనుకుంటాను నేను. హల్లెలూయా. బహుశా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 వారం రోజులు తిన్నవాళ్ళు బహుశా ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగితే ఒకవేళ తిన్నారు, ఇన్ని రోజులు మాంసం అని చెప్పుకోవచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు తిన్న రోజులు ఎంత అంటే 1 నెల రోజులు. ఎన్ని రోజులు? ఇంకా ఎంత అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో మాంసం అంటేనే వద్దురా నాయన, వద్దురా నాయన అనే అంతగా దేవుడు తన సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే అరణ్యము గుండా తన ప్రజలైన వారు వెళుతున్నప్పుడు వారి ఆశలను దేవుడు తీర్చగలిగినప్పుడు, చూడండి, ఆ అరణ్యములో లేదా ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత, ఆ కూడిక అయిపోయిన తర్వాత వారి ఆహారాన్ని లేదా వారి ఆకలిని తీర్చగలిగిన దేవుడు ఈ దినములలో లేదా ఈ సమయంలో ఈ వాక్యము వినుచుండగా నీ శరీర సంబంధమైన ఆకలైనా, నీ ఆత్మ సంబంధమైన ఆకలైనా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిగతులు గుండా వెళుతున్నా ఆయన యందు నమ్మిక మాత్రము ఉంచు. ఆయన నీకు సమస్తమును సమకూర్చగలడని. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి వస్తాయి అనేది మనకు తెలియదు, కానీ వస్తాయి అన్నది మాత్రమే మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే అన్నాడు, ఇదిగో నువ్వు ఒకవేళ ఆ సముద్రంలో నుంచి చేపలు పడితేనే రానవసరం లేదు, లేదా గొర్రెలు మేకలు కోసుకొని తింటేనే కాదు, నా బాహుబలము తక్కువ కాలేదు. నేను మీ అందరూ అనుకోని దారుల్లో నుండి కూడా నేను మీకు సమకూర్పునివ్వగలను. దేవునికి స్తోత్రం. మనం కొన్నిసార్లు అనుకుంటాము, ఇదిగో వీళ్ళ ద్వారా మనకి సహాయం కలుగుద్దేమో, ఫలానా వాళ్ళ ద్వారా సహాయం కలుగుద్దేమో, ఫలానా వాళ్ళ ద్వారా సహాయం కలుగుద్దేమోనని. వాళ్ళ ద్వారా మనకు సహాయం కలగకపోయినా దేవుడు మన కొరకు ఒక ద్వారాన్ని తెరిచి మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో ఒక మాట, నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయించున్నాను, ఎడారిలో నేను నదులను పార చేయించున్నానని చెప్పి దేవుని వాక్యము ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే ఆ 5,000 మంది పురుషులు తినగా మిగిలి ఉన్నాయో, ఎలాగైతే 1 నెల రోజులు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ మాంసము తినగా ఇంకా కూడా 1 నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా ఎంత మిగిలిపోయిందోనండి. అంటే మనం గ్రహించుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవుడు ఏదిచ్చినా సర్వ సమృద్ధినే ఇస్తాడు. తినగా మిగిలి ఉండేలాగే దేవుడు చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు భోజనాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా నాకు ఆ మాట వద్దన్న లోపల నుంచి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే లోపల దానితో నింపబడిపోయా నేను. అది ఒక ఆ స్నాక్స్ అయినా కావచ్చు, లేదా అది ఏదైనా కావచ్చు, నా లోపల ఉన్నదేంటయ్యా అంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా తినగా కూడా మిగిలి ఉంటుంది. అది దేవుని యొక్క ఆశీర్వాదముగా ఉంటుంది ప్రేమను. అందుకే మీకు అక్కరగా మీ తండ్రిని అడుగక మునిపే, ఎప్పుడండి? అడుగక మునిపే. అంటే అందుకే అనుకుంటాను, భక్తుడైన పౌలు అంటాడు, మనము అడుగు వాటికంటే
ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ సామర్థ్యము కలిగిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము అడిగితే ఒకవేళ ఎంత అడుగుతామంటే మన పరిధి వరకు అడుగుతాము. మనం ఊహించగలిగితే ఎంత ఊహించగలుగుతామంటే మనకు ఒక పరిధి మాత్రమే ఊహించగలుగుతాము. కానీ అడుగుతున్నది, ఊహిస్తుంది ఎవరి ద్వారా అంటే పరిమితులు లేని దేవుని నుండి మనం ఆశిస్తున్నాము. కాబట్టి మనకున్న పరిధిని కూడా విరగగొట్టి ఆయన మనకు సహాయం చేయగలడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ సామర్థ్యం కలిగిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే గమనించండి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మరి మనమేం చేయాలయ్యా అంటే ఆ కింద ప్రార్థన ఉంది, అదొకసారి చదువుదామా? కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కరల విషయమై మనం ఆయన నమ్మాలి, ఆయన చిత్తము విషయమై మనం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడే ఉన్నారు అందరూ? ఏం చెప్పాను? మన బాధ్యత ఏంటయ్యా అంటే మనకు కావలసిన వాటి గురించి చింతపడడం కాదు. దేవుడికి నా పట్ల ఏం చిత్తం ఉందనే దాన్ని బాధ్యత మనం తీసుకుంటే మన భారాలన్నీ ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు భారంతో ఉంటారో చెప్పనా? బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళ మీద భారం ఉంటుంది. భారాన్ని మోయడానికి ఇష్టపడతారు చూసావా? ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారు చూసావా? ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడిన వారికి భారం ఉండదు, కానీ సంతోషం ఉండదు. ఎందుకో చెప్పనా? నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు సమకూర్పునిస్తాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు చిత్తతో అన్నా ఉండొచ్చు, లేదా ఆయన చిత్తాన్నైనా జరిగించవచ్చు. అది నీ ఇష్టము. చిత్తతో ఉండాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ రెండింటిలో ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే, నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాననే బాధ్యత నువ్వు తీసుకుంటే నీకు కావలసిన సమృద్ధి విషయమే ఆయన బాధ్యత తీసుకుంటాడు. నువ్వు చింతతో ఉంటే నీ అవసరాలు తీర్చబడవు. నువ్వు చింతతో ఉంటే సంతోషం ఉండదు. నువ్వు చింతతో ఉంటే దేవుడికి కూడా అంత ఇష్టంగా ఉండదు. కానీ అందుకే అంటాడు పేతురు రాసిన పత్రికలో, చింతించుటవా మీరు చింతించమాకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకో చెప్పనా? ఆయన నా నిమిత్తం చింతించుచున్నాడు. అంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్మగలుగుతామో, వాక్యాన్ని చదివినప్పుడు విన్నప్పుడు మనం దాన్ని నమ్మగలిగినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన నూతన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును గాక. హల్లెలూయా.